అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీనివాస నగర్ ఏరియా నోకియా కేర్ ఆవరణలో ఉచిత మేఘ వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు అంజుమన్ కమిటీ అధ్యక్షులు మరి టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి రాష్ట్ర విఎస్ ముక్తార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినాం. అలాగే ఆయన సంకల్పం ఏమంటే ప్రజలు సురక్షితంగా ఉండాలా, ఆరోగ్యవంతంగా ఉండాలనే అన్నగారి అభిప్రాయం. కాబట్టి ఈ పొద్దుటూరు పట్టణంలోనే ఇంకా మనం 10 చోట్ల ఒక ప్రాంతాల్లోకి తీసేగా అయితే ఈరోజు శ్రీనివాస నగర్ పెట్టినాము. మళ్ళీ విడతగా వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని మేము ఈ యూట్యూబ్ ద్వారా పత్రికల ద్వారా మేము తెలుపుతూ ఉన్నాము. ఆయన సంకల్పమే అందరూ ఆరోగ్యంగా ఉండాలా, అందరూ సంతోషంగా ఉండాలా. మరి ఈ క్యాంపు విఎస్ ముక్తార్ గారి ఆధ్వర్యంలో చెప్తున్న ఈ క్యాంపులో డాక్టర్లు వచ్చి మనకు రాజశేఖర్ శర్మ గారు, హరీష్ బాబు, నాగశేఖర్ రెడ్డి, బిఎల్ రెడ్డి గారు, ఈ గుండె వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్, అలాగే గుండె వైద్య నిపుణులు, అంటే గుండెకు సంబంధించిన అన్నీ ఇక్కడ మేము రిక్రూట్మెంట్ తెచ్చాము. అన్ని ఆర్తో కూడా ఉన్నాయి. ఆర్తో అంటే కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మరి జనరల్ చెకప్లు, ఈసీజీ, మళ్ళీ ప్రతి ఒక్కటి రక్త పరీక్ష, బీపీ, షుగర్ అన్నీ ఏర్పాటు చేశాం. అలాగే చేస్తూ మరి వారికి మందులు కూడా మేము ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. కాబట్టి అన్నగారు మంచి ప్రయత్నము, ఎందుకంటే 10 చోట్ల పెడుతున్నారు. కాబట్టి మరి మేమంతా మా శ్రీనివాస నగర్ తరపు నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి ప్రోగ్రాములు 10 చోట్ల ఉంటాయి కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈ మెడికల్ క్యాంపు ప్రోగ్రామ్ కమిటీ ఒక ఏర్పాటు చేశాం. ఈ ఏరియాలో మా మిత్రులంతా కలిసి గౌరవనీయులు బొల్లారం బాషా గారు, అంజుమన్ కమిటీ ఉపాధ్యక్షులు, అలాగే ఎండి అయూబ్ ఖాన్ ఎంపీజీ రాయలసీమ ఇన్ఛార్జ్, ఎస్ఎం బాషా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు, ఎస్ జిలాన్ బాషా 14వ వార్డు మాజీ కౌన్సిలర్, టి మహబూబ్ బాషా 14వ వార్డు మాజీ కౌన్సిలర్, సేమేల్ బాషా గారు టీడీపీ నాయకులు, షేక్ గఫార్ టీడీపీ నాయకులు, షఫీ టింబర్ డిపో టీడీపీ నాయకులు, పూలబండి మున్నా, మరి మిత్రులంతా కలిసి అందరం కలిసి ఏర్పాటు చేసినాం. అల్హమ్దులిల్లాహ్ ఇక్కడ చాలా చక్కగా స్పందన బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి హార్ట్ చెకప్ కానీ, మరి నడుము నొప్పులు కానీ, మరి ఎక్కడ చేతులు కానీ, ఇక్కడ వంకర్లు కానీ, వృద్ధులు చాలామంది వస్తున్నారు, యువకులు కన్నా. ఎందుకంటే చాలామంది ప్రాబ్లం వచ్చేది వాళ్ళకి. కాబట్టి ఆ ప్రాబ్లం కూడా మేము అన్నగారి దగ్గర ఉండి ప్రతి ఒక్కరికి పిలిచి మేము చెకప్ చేస్తూ వాళ్ళంతా దేవుని వల్ల ఈ ప్రోగ్రాంలు చాలా సక్సెస్ అయినదని మేము తెలుపుకుంటూ నగర్ నందు ఈ మెడికల్ క్యాంపు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ఏర్పాటును చాలా సద్వినియోగంగా ఈ వీధులలో అందరినీ తెలియపరిచి ఇక్కడ పేదవారికి ఆరోగ్యము ఇంటి దగ్గరికే ఆరోగ్యం అనే మన మహాత్మా గాంధీ ఆశయాలను కొంతవరకు మేము అన్నగారు ఆలోచన చేసి ఆచరణలో జరుపుటకు ఇక్కడ ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినారు. ఈ మెడికల్ క్యాంపు నుండి ఇక్కడ ఉండబడినటువంటి ఈ శ్రీనివాస నగరు నిరుపేదలు ఇంకా అందరికీ ఈ మెడికల్ క్యాంప్ నుండి చాలా ఈ ప్రయోజకరంగా వాళ్ళ యొక్క ఈ ఆరోగ్యాల గురించి వారి యొక్క చేసుకునేదానికి ఈ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేదానికి ఇది ఒక మంచి మార్గము. ఈ ఇంటి వద్దకే వైద్యం అనేది ఇది మహాత్మా గాంధీ కలలు కన్న ఆశయము. ఈ ఆశయాన్ని మా అన్నగారు ప్రస్తుత మా విఎస్ ముక్తార్ గారు, మన అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ అధ్యక్షులు, వారి నుండి ఈ కార్యక్రమము ఇంత పెద్దగా ఇంత గొప్పగా ఏర్పాటు చేసి ప్రజల్లో ప్రజలందరూ ఆయన్ను ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ ఉద్దేశం ఏమంటే మన ముక్తారన్న గారు చాలా రోజుల నుంచి ప్రొద్దుటూరులో ఈ చిన్న అంటువ్యాధులతో చాలా ప్రజలు బాధపడుతుండాలని గమనించి ఆయన ఒక సదుద్దేశంతో మొత్తం మన పొద్దుటూరులో పేద సాధలకు బీద వాళ్లకు అందరికీ అందుబాటులో వైద్యము ప్రజల వద్దకి తేవాలని మంచి ఉద్దేశంతో ఆయన ఈ సంకల్పం చేసినాడు. ఆ విధంగానే ఈ సంకల్ప సిద్ధి అనుగుణంగానే ఈరోజు శ్రీనివాస నగర్లో మొదటిసారిగా మొదలుపెట్టినాడు. ఆయన ఈ విధంగా ఈ పట్టణ ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశం ఆయనకు ఉంది. కాబట్టి ఆయనకు దేవుడు ఇంకా 10 కాలాల పాటు రాజకీయంగా ఉన్నత శిఖరాలు చేర్చాలని, ఆయన సదుద్దేశాన్ని ఇంకా ముందుకు కొనసాగించాలని ఆయనకు మేము అనుచరులుగా ఆయన పూర్తి మద్దతు మేము ప్రకటిస్తున్నామని
ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాము. అందరికీ విన్నపము, ఈరోజు శ్రీనివాసనగర్ నందు నోకియా సెంటర్ దగ్గర అంజుమన్ అహ్లే ఇస్లాం అధ్యక్షులు విఎస్ ముక్తార్ గారి ఆధ్వర్యంలో మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆయన ఆధ్వర్యంలో ప్రజలందరికీ ఆరోగ్యం ఉండాలా, వాళ్ళు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా బతకాలని మంచి ఉద్దేశంతో ఆయన ఈరోజు తన సొంత ఖర్చులతో ఇంత భారీగా మెగా క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినందుకు మేమందరం ముఖ్యంగా శ్రీనివాస్ నగర్ ప్రజల తరఫున అన్నగారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడుండే ప్రజలు కూడా మేము విన్నవించుకుంటున్నాము. వారు వచ్చి ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ నందు ఆర్తో మోకాల నొప్పులు కానీ, ఆస్మా కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, దగ్గు, పర్సనల్ జ్వరం ఎలాంటి జబ్బులు కూడా ఇక్కడ ఉచితంగా ఫ్రీ ట్రీట్మెంట్ చేయబడును. మరిగా మెడిసిన్ కూడా ఇప్పించబడును. మరియు ముక్తార్ అన్న గారి ఆధ్వర్యంలో ఏమైనా వాళ్లకు ఇంకా ఉన్నతమైన వైద్య సాయం కావాలంటే వారికి రాష్ట్ర పార్టీ తరఫున కూడా మాట్లాడి అన్నగారు ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ శ్రీనివాస్ నగర్లో నోకియా సెంటర్లోని మెగా మెడికల్ క్యాంపులో ముక్తార్ అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన పెద్దవాళ్ళు చెప్తారు వైద్యము విద్య ఫ్రీ దొరకాలని. ఎందుకంటే వైద్యంలో చాలా వ్యాధులు ఉంటాయి. మంచి ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో తెలియదు. ఇటువంటి క్యాంపులోకి వచ్చి మనము చెకప్ చేసుకుంటే బయటపడితే వాళ్ళు ఈ వ్యాధికి మందులు కానీ ఏదన్నా పోయి ముందుకు పోయి వాళ్ళు నయం చేసుకునే వాళ్ళు అవుతారు. అందుకోసం ఎంతో ఇది శ్రీనివాస్ నగర్లో ఈ వార్డులో చాలా బీదవాళ్ళు ఉన్నారు. అందుకే ఈ క్యాంపు వచ్చి చెక్ చేసుకునేందుకు ఈ క్యాంపులో మనం డాక్టర్ దగ్గర పోతే 3 నెలలు 4 నెలలు 1000 రూపాయలు 2000 ఖర్చు అవుతుంది. ఇది ఫ్రీ క్యాంపు చేసినందుకు డాక్టర్లు కానీ ఈ క్యాంపులో మందులు అన్నీ అందుబాటులో ఇచ్చిన ఈ సౌకర్యం కల్పించిన ముక్తార్ అన్నకు మనం శ్రీనివాస ప్రజలందరూ కృతజ్ఞతలు తెలపాలని తెలుపుతున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా 8, 9, 13, 14 వార్డుల శ్రీనివాస నగర్కు సంబంధించిన వార్డు నాయకులకు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు అందరికీ మరి ధన్యవాదాలు. ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాస్ నగర్ నోకియా కేర్ దగ్గర ఒక మెగా మెడికల్ క్యాంపు నిర్వహించాలని, ఈ క్యాంపు ద్వారా ఈ ప్రాంతంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఆరోగ్యం బాగు చేయాలనే ఆలోచనతో మేము ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉండే లీడర్లకు బలవరం బాషా గారు అయితేనేమి, అయూబ్ ఖాన్ గారు అయితేనేమి, మాజీ కౌన్సిలర్ టప్పా బాషా గారు అయితేనేమి, ప్రెజెంట్ కౌన్సిలర్ జిలాన్ గారు అయితేనేమి, కోటం మన గఫార్ గారు అయితేనేమి, కోటం నాయబ్ అయితేనేమి, వీళ్ళందరినీ సంప్రదించి మన ఎస్ఎం బాషా గారు అయితేనేమి, సేమాల బాషా గారిని సంప్రదించి 10-15 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని మనము నడిపేదానికి ముందుకు వచ్చినాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, వర్షాకాలము ఎండాకాలం మధ్యలో జ్వరము, దగ్గు, జలుబు, ఉబ్బసము, ఆయాసము ఇటువంటి చికిత్సల కోసం ఏ హాస్పిటల్కి పోయినా 500 నుంచి 1000 రూపాయలు అవుతూ ఉంది. ఇవే కాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇటువంటివన్నీ కూడా గుర్తించి గమనించి ఈ పేద ప్రాంతమైన ఇళ్లకు పరీక్షలు చేసి వాళ్ళకు కావాల్సిన మందులు ఉచితంగా ఇప్పించాలనే ఆలోచనతో ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా పరీక్షలు ఇక్కడ ఈకో పరీక్షలు అంటే గుండెకు సంబంధించినది. అది ఎక్కడికైనా పోయి చేయించుకోవాలంటే 1000 నుంచి 1500 అవుతుంది. అది కూడా ఉచితంగా ఇక్కడ చేయాలా. గుండెకు సంబంధించిన వ్యాధులు ఎవరికైనా ఉంటే వాళ్ళను మనం పెద్ద హాస్పిటల్ తీసుకొని పోయి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేయించాలా. ఆరోగ్యశ్రీ కార్డుకు సరిపోకపోతే ప్రభుత్వం ద్వారా కూడా మనము వాళ్ళకు సహాయం చేయాలా. ఎటువంటి రూపాయి కూడా వాళ్ళకు ఈ ప్రాంతంలో ఉండే పేద ప్రజలకు ఖర్చు లేకుండా వాళ్లకు ఆరోగ్యవంతులు చేయాలనే ఒక ఆలోచనతో మేమందరం కూడా కలిసి ఇక్కడ ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా పొద్దుటూరు పట్టణంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఒక 10 క్యాంపులు, ఇటువంటి క్యాంపులు మెగా మెడికల్ క్యాంపులు ఒక 10 క్యాంపులు నిర్వహించాలని
ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో మన పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు అయితేనేమి, సీఎం సురేష్ నాయుడు గారు అయితేనేమి, మన ప్రాంతంలో సంబంధించిన మన లీడర్లు నాయకులు అయితేనేమి, కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ క్యాంపులన్నీ నిర్వహించడము. పేదలకు కులం ఉండదు, రోగానికి కులం ఉండదు, జ్వరం సౌకర్యం ఉన్నటోడికి కూడా వస్తుంది, లేనిటోడికి కూడా వస్తుంది. మనం లేనిటోళ్ళకు సాయం చేయాలనే ఆలోచనతో ఇది క్యాంపు నడుపుతాం. మహబూబ్ గారు 1987లో మొదటిసారిగా కౌన్సిలర్ అయ్యారు. ఇప్పుడు ఆయన 90 ఏళ్ల వయస్సు అయినా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఉదయం నుంచి ఈ ప్రాంతంలో తిరిగి పేషెంట్ను పిలుచుకొని వచ్చి అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలనే ఆలోచనతో ఆయన కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరము ఇదే విధంగా పొద్దుటూరులో ఆరోగ్యవంతమైన పొద్దుటూరు, శక్తివంతమైన పొద్దుటూరు, నిరక్షరాస్య లేని పొద్దుటూరు, అందరూ చదువు విద్య ఉండే పొద్దుటూరు అనే విధంగా మనం దేవుడు మనిషి జన్మనిచ్చినాడు. ఆ మనిషి జన్మ సార్థకం చేసుకునే విధంగా మనం అందరం పనిచేస్తూ ముందుకు పోయే విధంగా మనము ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమము మనము తలపెట్టాము. కొంతమంది సరిపడిన వేరే విధంగా కూడా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదో అనుకుంటా ఉంటారని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం చేసే పని మంచిదైనప్పుడు, మనం చేసే పని వల్ల 10 మందికి ఉపయోగపడేటప్పుడు ఎవరేమి చెప్పుకునే మనము సంకేతించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ, ఈ క్యాంపు మాదిరిగానే మిగతా సార్లు కూడా క్యాంపులన్నీ నిర్వహిస్తాము. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు అందరూ కూడా చికిత్స తీసుకొని వాళ్ళకు కావాల్సిన వైద్యం చేయించుకొని మందులు ఉచితంగా తీసుకొని, వాళ్ళకి ఇంకా ఏదైనా పెద్ద జబ్బులు ఉంటే అవి కూడా మేము ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ద్వారా ఉచితంగా చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత ప్రజలందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.